గత 2 వారములు అధిపతి అయిన పొంతు పిలాతు బరబ్బకు యేసుకు ఇచ్చిన తీర్పు నిమిత్తము వాక్య భాగములు 4 సువార్తలు విపులముగా వ్రాయబడి ఉన్న చదువుకున్నాం. తర్వాత ఆ తీర్పులో అదేవిధంగా ఆయన శిలువ మరణము తీర్పు క్షణంలోనే ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. అతడు బరబ్బా అని మన వాక్యం ధ్యానించాం. ఎంత ఘోర పాపనైనా రక్షించే దేవుడు యేసుక్రీస్తుని బరబ్బా ద్వారా తెలుసుకున్నాం. రెండవదిగా అదే రోజు శిలువలో 2 దొంగలు, ఒక దొంగ పాప క్షమాపణ, మారు మనసు, పశ్చాత్తాపము, క్షమాపణ కోరుకున్న ఆత్మ రక్షించుకునే వాడిగా మనం చూస్తున్నాం. ఒక దొంగ ఆత్మ రక్షించుకున్నాడు. శిలువ మరణంలో, ప్రభు తీర్పులో ఇద్దరు ఒకే రోజున రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. బరబ్బా అయితే ప్రాణరక్షణ, దొంగ అయితే ఆత్మరక్షణ. తదుపరి కాలంలో ఆ దొంగ కూడా సువార్తలో బడి బాప్తిసం పొంది ఆత్మను రక్షించుకున్నాడు. ఆ విధంగా ఇద్దరు మనం చూస్తున్నాం. తదుపరి మానవుడు బ్రతికొండగా దేవుడిచ్చిన అనుభవించి ఆయన ఎవరో తెలుసుకొని ఆయన నమ్ముకుని ఆయన సేవించి ఆరాధించుకున్నట్లయితే చనిపోయిన వెంటనే, కన్మూసిన వెంటనే పరదేశంలో నెమ్మది పొందుతుంది ఆత్మని ధ్యానించాం. లాజరు ధనవంతుడిని బట్టి దేవుడి చిన్నని అనుభవించి దేవుడు ఎవరో తెలియకుండా, దైవ భయం లేకుండా విచ్చలవిడిగా స్వేచ్ఛగా మానవుడు జీవిస్తే అతడు చనిపోయిన తర్వాత కనుమూసిన వెంటనే అగ్ని జ్వాలను వెళ్ళిపోతాడని, అగ్ని జ్వాలను యాతన పడతాడని మనం ధ్యానించాం. ఇవన్నీ విన్నప్పుడు మనకు కూడా దేవుని భయం కలిగి ఉండాలి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మనము ఈ లోకములో పరదేశులమును యాత్రికులు ఉన్నామని. మనం ఎవరండి? తెలుసా మీకు? ఎవరైనా శాశ్వతంగా లోపల ఉంటారా? ఆయన ఇచ్చిన జీవితము 70, 80, 90, 100 సంవత్సరాలు. ఆది మానవుడు 1000 సంవత్సరాలు బ్రతికాడు. ఆ క్రమంలో మనిషి పాపాన్ని బట్టి ఆయుష్ తగ్గిపోయింది. మనిషి యొక్క దేవునికి దూరమై మనుషుడు చేసే ఆ యొక్క అతిక్రమం, పాపం నిమిత్తమై 969 సంవత్సరాలు బ్రతికిన మానవుడు 120 సంవత్సరాలు వచ్చేసాడు. అంటే మనిషికి ఎంత ఆయుష్ అసలే 969 అంటే ఇంకెంత ఎక్కువ, 31 సంవత్సరాలు తక్కువైంది. అంటే మొత్తం మానవుడికి 1000 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు దేవుడు. అతని యొక్క మానవుడు దేవుడిచ్చిన అనుభవించి దేవుడిని ఎరగకుండా జీవించిన కారణాన్ని బట్టి ఆ మానవుడు హృదయాన్ని ఎరిగిన దేవుడు 120 సంవత్సరాల ఆయుష్ తగ్గించేశాడు. 1000 నుండి 120 వచ్చేసింది. ఆది కాండము చూడండి సార్. ఆది కాండము 6వ వచనములో ఎందుకు తగ్గిపోయింది అని అంటే, నరుల చెడుతనము
యెహోవా సంతాపమునందెను, తమ హృదయములో నొచ్చుకుని. మానవుడు ఏమైపోయాడు? అప్పటికే చెడిపోయాడ, ఎల్లప్పుడూ చెడ్డవాడుగా ఉన్నాడు దేవుని దృష్టిలో. అందుకని 4వ వచనంలో ఏం చెప్తారంటే, చదవ 6:4. ఆ దినములలో నెఫీయులను వారు భూమి మీద నుండి తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన సూర్యులు వీరే. సూర్యులు వీరే. చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొని. అప్పుడు యెహోవా నేను సృష్టించిన నరులను నరులతో కూడా జంతువులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండి తుడిచివేయదు, నాశనం చేసేస్తాను అన్నాడు. ఇక ఏమన్నాడండి? అసలు జీవరాశి వచ్చిన అన్నాడు. ఈ విధంగా నిర్ణయం తీసుకున్నప్పుడు మరి ఆయుష్ వరకు కూడా ఆయన మాట్లాడారు. 3వ వచనంలో ఆయుష్ వరకు. అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. వారి దినములు 127 అవుతాయి అంతే. ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందండి? 1000 సంవత్సరాలు 120 సంవత్సరాలకి వచ్చేసింది. ఎందుకంటే అక్రమం అంట, చెడుతనం అంట. మానవుడు చెడుతనం, అక్రమం అది దేవునికి ఇష్టమైంది కాదు. తదుపరి అదే మోషే ద్వారా ఈ విషయాల్లో తెలియజెప్పాడు దేవుడు. 969 సంవత్సరాలు బ్రతికాడని దేవుడు చెప్పించాడు. ఆయన చేత రాయించాడు ఏకంగా గ్రంథస్థంగా. ఎన్ని సంవత్సరాలు అంటే 969 సంవత్సరాలు. మెతుషెల ఏమండి? మరి తదుపరి వాళ్ళు ఏమయ్యారంటే పూర్తిగా నరమాత్రులు అయ్యారు. దేవుడు మర్చిపోయారు. దేవుడు లేకుండా జీవించారు. దేవుడు లేడని జీవించారు. జంతువుల్లో జీవించారు. మానవత్వం కోల్పోయి జంతువుల్లో జీవించారు. కనుక వారు ఎంతకాలం బ్రతికి దేవుడు ఉపయోగం? ఇంత ఆయుష్ వీళ్ళకి అవసరమా? ఈ ఆయుష్ ప్రకారం ఏమన్నా దేవుడు ఎరిగి ఉంటారా వీళ్ళు? కనుక ఎప్పుడు చెడిపోయిన మనసు కనుక వారు ఆయుష్ తగ్గించేస్తున్నాడని చెప్పి 120 సంవత్సరాలు చేశారు. అక్కడి నుండి ఇంకా చెడిపోతూనే ఉన్నాడు. మళ్ళీ ఆ మానవుడు నోహు తర్వాత జలప్రాణం వచ్చింది. నోహు కాలంలో ఆ నోహు కుటుంబం రక్షించబడింది. తర్వాత నోహు సంతానం కూడా అదే స్థితిలో ఉన్నారు. ప్రపంచ మానవాడు అందరూ కూడా నోహు సంతానంలో వచ్చాం. మనమంతా కూడా ఓడలో ఉన్న ప్రజల ద్వారా. ఎవరి ద్వారానే? మొదటి సృష్టి అంతా నాశనం చేసినప్పుడు సర్వ మానవులు ఆ యొక్క జలప్రలయంలో మునిగి నశించిపోయినప్పుడు, సృష్టి అంతా నాశనం చేసినప్పుడు దేవుని ఆజ్ఞ పాటించి వాడు నిర్మాణం చేసుకోమన్నప్పుడు వాడు నిర్మాణం చేసుకునే ఆ వాడలో గడమన్నప్పుడు తను తన భార్య 3 కుమారులు కోడళ్ళు ఆ వాడలో ప్రవేశించి దేవుని ఆజ్ఞకు లోబడిన కారణాన్ని బట్టి యనమండులు మిగిలారు. మొదటి సృష్టిలో యనమండులు మిగిలారు. ఆ యనమండులు భూమి మీదకి వచ్చి వారు సంతానం కన్నారు. ఆ యనమండుల సంతానమే మనం అందరం కూడా. అయితే లోక కులాలు మతాలతో మరి సంబంధం పాడు చేసుకుని
దేవునికి అక్రమకారులుగా, చెడు 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 చెడ్డ మనుషులుగా అక్రమకారులుగానే కనపడుతున్నారు ఈ రోజు వరకు కూడా. అయితే మానవులంతా ఒక్కటే, దేవుడు ఒక్కడే. దేవుడు ఎంతమంది అండి? మానవులంతా ఒక్కటే. అది బైబిల్ చెప్పేది, దేవుడు చెప్పేది. అపొస్తలుల కార్యములు 17:26. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచు. ఇప్పుడు ఎంతమంది ఎక్కడికి వచ్చారండి? మానవుడు ఒక్కరిలో నుండి లోకమంతా ఎవరిలో వచ్చారండి? లోకం అంటే ప్రజలండి. ఏమండి? ఈ ప్రజలు ఎక్కడ చూశాడు? ఒక్కరిలో నుండి. ఇంగ్లీష్ వన్ బ్లడ్ అని ఉంటుంది అక్కడ. ఒకే రక్తం, ఒకటే రక్తం, ఒకే మానవుడు. మొట్టమొదటి ఆ ఒక్కడు ఎవరు? ఆదాము. ఎవరంటే? ఆదాము సంతానము ఏమయ్యారంటే అక్రమము, తర్వాత చెడిపోయిన మనస్సు. ఆదాము సంతానం అంతా ఎలా ఉన్నారండి? అక్రమము, చెడిపోయిన మనస్సు. వాటిని ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. వారి హృదయం ఎల్లప్పుడూ కేవలము చెడ్డదన్నాడు. కనుక ఆ కారణాన్ని బట్టి దేవుడు కోపంతో ఎందుకు పుట్టించాడురా బాబు? అదే ఇప్పుడు బిడ్డలు తల్లిదండ్రులు మాట్లాడకపోతే ఏమంటారు చెప్పండి, మీరే చెప్పండి. తల్లిదండ్రులు ఉన్నారు కదా ఇక్కడ, చెప్పండి ఏమంటారు? పిల్లలు ఎందుకు వచ్చారు, మాట్లాడట్లేదు ఏమంటారు? పట్టించుకోవడం పిల్లలు తల్లిదండ్రులు ఏమంటారు? ఎందుకు అన్నారా బాబు? ఏమంటారు? మాట్లాడకపోతే తల్లిదండ్రులు ఏమంటారు? ఎందుకు అన్నారా బాబు అంటారు కదా. అలా దేవుడు ఎందుకు మిమ్మల్ని కన్నాడు, ఎందుకు పుట్టించారా బాబు అని అన్నగాడికే చేసేసారు. అన్నగాడికే చేసేసారు. ఆ కుటుంబం అంతా అంటే ఆదాము కుటుంబం అంటే అప్పుడు లోకం అంతా చెడిపోయారు, అక్రమకారులు అయ్యారు. అందులో దేవుడు చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు. ఎప్పుడు మనం చెప్పుకుంటుంటాం వాక్య ప్రకారం. దేవుడు ఎవరంటే? చూసేవాడు, వినేవాడు, మాట్లాడు. బొమ్మ కాదు దేవుడు. బొమ్మ చెట్టు పుట్ట కాదు. కనుక మరి జనం చూసినప్పుడు అన్నాడు, అక్కడ చూసినప్పుడు అన్నాడు, చెడిపోయారు అన్నాడు. దేవుడు చూసినప్పుడు చెడిపోయారు అన్నాడు. అందులో చూసినప్పుడు ఒక ఆయన కనపడ్డాడంట. అందులో చూసినప్పుడు 6:9 చూడండి. ఆదికాండం వంశావళి ఇదే. నోహ నీతిపరుడును తన తరములో నిందారహితుడనై. అవి ఒక్కడు అన్నాడు, దేవుని భయపడేవాడు. ఏమండి? అక్రమం చేయనివాడు. దేవుడు ఉన్నాడు, సిస్టర్ తాగితే నన్ను పుట్టించినవాడు దేవుడే, పోషించేవాడు దేవుడిని నమ్మినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆయన పేరు. ఎంతమంది జనాభాలో, ఇన్ని కోట్ల ప్రజల్లో, అప్పటికన్నా అన్ని కోట్ల ప్రజల్లో ఒక్కడు అంతమంది
ఒకడు. ఆయన ఎవరండి? నాహు. నాహు మరి తను నీతిమంతుడు కనుక దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక కుటుంబాన్ని నడిపించుకున్నాడు. కుటుంబాన్ని భయభక్తులతో దేవుడు ఉన్నాడని భయంతో నడిపించాడు. కుటుంబాన్ని నేర్పించాడు. మనం ఏం చేయాలి ఇప్పుడు? నేర్పించాలండి. దేవుడు ఉన్నాడు. దేవుడు ఒక్కడే దేవుడు సృష్టికర్త. మనం అనుభవించినంత ఆయనే చెప్పాలి. కుటుంబానికి చెప్పదా? చెప్పాలి. అలా చెప్పుకున్నాడు. కుటుంబాన్ని కాపాడుకున్నాడు. దేవుడు తను చూసినప్పుడు తన నీతిమంతుడు కాపాడాడు. తన కుటుంబాన్ని చూసాడు. దేవుడు చూసేవాడు కనుక మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నాహుతో మాట్లాడు దేవుడు. ఇదిగో ఈ మనుషులు చూసినప్పుడు నాకేం నచ్చలేదు. నా ఆలోచనకి నా యొక్క సృష్టికి నేను ఏ కారణంగా సృష్టించానో ఆ విధంగా సృష్టికర్తను ఎరిగేలా ఈ మానవుడు లేడు కనుక నాశనం చేస్తాను. కనుక నువ్వు నీ కుటుంబము నా దృష్టికి నీతిమంతులు కనపడ్డారు. ఒకే ఒక కుటుంబం నాకు కనపడుతుంది కనుక మీ కొరకు వాడ కట్టుకోండి. మీ కొరకు వాడ కట్టుకోండి. ఫలానా చిత్తి సారక బ్రాణుతో కట్టండి, ఇన్ని కొలతలతో కట్టండి, ఇన్ని అంతస్తులు కట్టండి అని ఆయనే ప్లాన్ ఇచ్చి, ప్లాన్ అవ్వదండి వాడు ప్లాన్ అవ్వదే. ఇంజనీర్ గారు కదా మరి దేవుడు సృష్టి అంతా చేసినాడు కదా. ఆ ప్రకారం విజయత కలిగి నోహు తన కుటుంబం వాడు కట్టుకుని ఆ సమయం వాడు పూర్తయిన తర్వాత అందరూ ప్రవేశించలేదు. అందరూ వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు ప్రవేశించాడు. వచ్చేస్తుంది తుఫాను, వచ్చేస్తుంది జలప్రలయం అన్నప్పుడు వాడు విధేయత కలిగి ఆ యొక్క వాడలో ప్రవేశించారు. జలప్రలయం ప్రారంభమైంది. 40 రాత్రులు పగళ్ళు, 40 రాత్రి పగళ్ళు భయంకరమైన ఆకాశం నుండి తూములు, భూమి నుండి తూములు ఎక్కుపడి లోకమంతా మునిగిపోయింది. వాడ తేలింది. వాడ తేలిపోయింది. వాడలో ఉన్నవారు రక్షించబడ్డారు. వాడలో ఉన్నవారు రక్షించబడ్డారు. ఏనమండుగులు తర్వాత జలప్రాయము నీటి యొక్క పూర్తిగా నీరు ఆరిన తర్వాత వాళ్ళని బయటికి రమ్మని ఆయన పిలిపించారు. వచ్చారు బయటికి. అది కాదు 9వ అధ్యాయం చూద్దాం. అప్పుడు 1 నుంచి. మరియు దేవుడు నోహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు. ఎవరండి? నాహుతో పాటు ఎంతమంది? 80 మండులు ఏం చేయాలడా? మీరు ఈ 80 మండులు ఏం చేయాలి? అభివృద్ధి పొందండి, సంతానం కనండి, భూమిని నింపండి. భూమిని నింపండి. నిండిపోయిందా? ఇంకా ఖాళీ ఉందా? ఎక్కడ ఖాళీ లేదు. నిండిపోయిందండి. నిండిపోయింది. నిండిందా? 7వ వచనం. మీరు ఫలించే అభివృద్ధి నుండి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పి. ఇప్పుడు మనం ఎవరి సంతానం? మనం అందరూ చెప్పాలి. మన ఎవరి సంతానం? మరి కులమేది? మతమేది? ఇంకా ఈ మోసగాడు, ఈ లోకంలో ఉన్న మోసగాడు ఏమండి. తర్వాత చెడిపోయిన వాడు, అక్రమకారుడు పుట్టించిన కుల మతాలు ఇవే. అక్రమకారుడు పుట్టించిన కుల మతాలు. నోహు కుటుంబంగా ఆ సంతానంలో వచ్చి మనం అందరూ కూడా, లోకమందరూ కూడా ఇప్పుడు కూడా మానవుడు అక్రమకారుడుగా ఉన్నాడు, చెడిపోయాడు, దేవుని ఎనకుండా ఉన్నాడు. దేవుడు ఎనకుండా ఉన్నాడు. ఇట్టి ఘోర పాపం రక్షించినందుకు యేసు ప్రభు వచ్చాడు. ఎవరు వచ్చారండి? చూడండి తిమోతి మొదటి పత్రిక 1:15
పాపులను రక్షించుటకు పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు యేసుప్రభు ఎందుకు వచ్చాడండి? యేసుప్రభు వచ్చే సమయానికి లోకం ఎలా ఉంది? పాపములు, పాపిగా చెడిపోయి ఉన్నాడు, అక్రమకాడుగా ఉన్నాడు. ఎవడు కూడా దేవుడు పట్టించిన వాడు లేడు. దేవుడిని ఎరిగి కూడా నమ్మని వాడు, ఎరగిన వాడు, ఈ రెండు రకాల ప్రజలు ఉన్నారు. ఎరిగిన వాడు, ఎరిగి నమ్మని వాడు. ఎరిగిన వాడు ఎవరో యూదులు, ఇశ్రాయేలు ఎరుగుదురు కానీ పూర్తిగా నమ్మలేదు. ఎరగిన వారు లోకం, సృష్టి పూజ, ఇలా ఏమైనప్పుడు పాపులయ్యారు. ఏమైనా అందుకని యేసుప్రభు రాకెందుకు మళ్ళా సృష్టికర్త మానవుడిగా ఎందుకు వచ్చాడు? పాపులు రక్షించిన క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. వచ్చి ఆయన ఏం చేశాడంటే శిలువ మరణం పొందక ముందు ఆయన కూడా ఒక ఓడ కడతానని చెప్పాడండి. ఓడ అంటే ఓడ మత్తయి సువార్త 16:18 మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట. యేసు ప్రభు యొక్క అలనాడు నోవహు ఓడ జల ప్రళయంలో కొట్టుకుపోకుండా రక్షించబడ్డారు. నోవహు కుటుంబం నమ్మిన వారు, దేవుడు నమ్మిన వారు, దేవుడి మాట విన్నవారు, దేవుడి మాట లోబడిన వారు రక్షించబడ్డారు. నోవహు కుటుంబం ఎవరండి? దేవుణ్ణి నమ్మిన వారు, దేవుడు అంటే భయం కలిగిన వారు, దేవుడి మాట విన్నవారు కనుక రక్షించబడ్డారు. దేవుడు ఉన్నాడని నమ్మారు, దేవుడికి భయపడ్డారు. దేవునికి మన మానవుడు ఏం చేయాలని దేవుడికి భయపడాలని. ఎవరు భయం ఉందా? లేదు. ఇవాళ మానవుడు ఎలా ఉన్నాడు? తల్లిదండ్రులు భయపడ్డు, తన విద్య చెప్పే గురువులు భయపడ్డు, పెద్దలు భయపడ్డు, అధికారులు భయపడ్డు, తొందరగా దేవుడికి భయపడ్డు. ప్రతివాడు హీరో అనుకుంటారు కానీ విలన్గా జీవిస్తున్న మానవుడు. ఇప్పుడు విలన్లో ఎక్కువ మంది ఎప్పుడు ఎవరికి వచ్చింది స్థానంలో లేడీస్కి వచ్చింది. విలన్ లేడీస్ ఏంటంటే ఇప్పుడు సీరియల్లో విలన్స్ అంటే ఎవరంటే లేడీస్, మగవాళ్ళు కాదు. వీళ్ళు హీరోయిన్ అనుకుంటారు, హీరోలు కానీ దేవుని దృష్టిలో విలన్లుగా ఉన్నారు. అంటే పాపులుగా ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, చెడ్డవారుగా ఉన్నారు. చెడ్డవారుగా పాపాలు చాలా రకాలు ఉన్నాయండి. ఘోరమైన పాపం ఏంటి తెలుసండి? ఘోరమైన పాపము వ్యభిచారము, హత్య. ఇవాళ లోకంలో జరిగే అన్ని అవేనండి. చక్కగా దేవుడు వాళ్ళు కరుణించి చక్కగా వివాహాలు జరుగుతున్నాయి, చక్కటి సంతానం కూడా కంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎవరినో ప్రేమించదు. ఏంటి ఎప్పుడో పెళ్ళే పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు ఎవరో ప్రేమించారు, వాడు ఎవరో ప్రేమించాడు. ఏమంటే ఆవిడ కొరకు ఈవిని చంపుతాడు, లేదా పిల్లలను చంపుతాడు, లేదా ఆయన కొరకు ఈవిడేమో భర్తను చంపుతాడు, పిల్లలను చంపుతాడు. ఈవేళ ఇంత ఘోరమైన పాపంలో లోకం ఉంది. మీరు వెంటనే వార్తలు పాపాలలో అతి ఘోర పాపం ఏంటంటే వ్యభిచారము, హత్య. ఈ రెండు కలిపి జరుగుతున్న లోకంలో అవే కేసులు జరుగుతున్నాయి. ఇంత ఘోరమైన మానవుడిని ఇంత ఘోరమైన పాపిని రక్షించినందుకు యేసు ప్రభు సృష్టికర్త శరీరధారిగా లోకానికి వచ్చాడు. ఒక ఓడను కట్టారు, అందులో రమ్మని సువార్త ప్రకటించారు. అందులో రమ్మని సువార్త ప్రకటించమన్నారు ఆజ్ఞ. మార్కు సువార్త 16వ అధ్యాయము. ఎవరో ఒక మాట అర్థం అవుతుందండి మీకు? అమ్మా అర్థం అవుతుందిరా? లోకకాలంలో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించు నమ్మని వానికి ఎప్పుడండి? ఈ
ఈ ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చాడు ఆయన? అమ్మా ఎప్పుడు ఇచ్చారు అన్నా? ఈ ఆజ్ఞ ఎప్పుడు ఇచ్చారు? ఈ ఆజ్ఞ 14 చదవండి, అందులో ఉంది అక్కడ. పేర్మాట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని ఎప్పుడు గతించి ఏం చేశారు? సర్వ సృష్టికి ఎప్పుడది మరణాన్ని జయించి లేచిన రోజునే, మరణాన్ని లేచిన రోజునే సువార్త ప్రకటన ఆజ్ఞ. సువార్త, ఆ సువార్త ద్వారా ఓడలో ప్రవేశము, క్రీస్తు ఓడలోనికి. ఎవరండి? బ్రహ్మ 16 అందరూ చెప్పండి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు. ఇప్పుడు యేసుప్రభు కట్టిన వాడి పేరేంటి? సంఘము. ఎవరి సంఘము? వారికి పేరేంటి తెలుసా? నోహు వాడ. వాడి పేరేంటండి? నోహు వాడ. ఇప్పుడు సంఘం పేరేంటి? క్రీస్తు సంఘము. ఇది రక్షించబడుటకు, ఒక మనుషుడు రక్షించబడుటకు, ఈ పాపి, ఈ ఘోర పాపి రక్షించబడుటకు దేవుడు ఏర్పాటు చేసిన సంఘము. అక్కడ ఏమండి? కర్రాకీలు వాడ కర్రాకీలుతో తయారు చేశారు. ఇక్కడ క్రీస్తు రక్తముతో ఈ వాడ క్రీస్తు రక్తముతో అపోస్తల కార్యములు 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి ఎంత కట్టడి వాడా? రక్తముతో. మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఆదికాండము 6-7 చదివితే వాడు ఎలా నిర్మాణం చేశారో, దానికి ఏ వాడమని చెప్పారో అక్కడ ఖచ్చితంగా తెలియజేయబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ వాడ క్రీస్తు సంఘం, క్రీస్తు రక్తము చేత కట్టబడింది. ఇప్పుడు ఈ వాడలో ఎందుకు ఉండాలి? క్రీస్తు వాడలో ఎందుకు ఉండాలి? అలనాడు నోహు వాడలో ఎందుకు ఉండాలి? అలనాడు నోహు వాడలో ఎందుకు ఉండాలి? జల ప్రళయం తప్పించుకుని ప్రాణ రక్షణ కొరకు నోహు వాడలో ఎందుకు ఉండాలి? అమ్మ చెప్పండి. ఆనాడు నోహు వాడలో ప్రజలు ఎందుకు ఉండాలి? జల ప్రళయం నుండి ప్రాణం రక్షించుకోవాలంటే వాడలో ఉండాలి. ఈనాడు క్రీస్తు వాడలో ఎందుకు ఉండాలంటే ఆత్మ రక్షించిన క్రీస్తు వాడలో ఉండాలి. ఇప్పుడు ఏముంది మరి? నా అంతా నెమ్మదిగా ఉంది అనుకున్నాను. మరి పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించండి. ఎక్కడదే సుధీర్? ఎక్కడదే? క్రీస్తు పూర్వము ఏమండి? క్రీస్తు పూర్వము నోహు వాడ. ఇప్పుడు క్రొత్త నిబంధనలో క్రీస్తు శకములో క్రీస్తు శిలువ మరణం తర్వాత సంఘం స్థాపించిన తర్వాత మాట్లాడుతున్నారు. ఏమని? అలనాడు నీటి వరద. చదవండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును మళ్ళీ ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో దీనికి మీరు చెప్పండి. ఎప్పుడు సంగతి ఇది? నోహు వాడ. అక్కడ నోహు
మునిగి నశించిపోయిన వాక్యం ఇక్కడ చెప్తున్నారు. అంటే నాకు ఓడలు లేని వారంతా ఏమైపోయారు? నాశనం అయిపోయారు, చచ్చిపోయారు. ప్రాణ రక్షణ ప్రాణాన్ని కాపాడుకోలేదు, ప్రాణాన్ని కాపాడుకోలేదు. మరి ఇప్పుడున్న లోకం 7వ వచనం, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును ప్రభు దినం వరకు జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. ముందే చెప్పారండి. ఎందుకొరకు ఉంది లోకం? దేని కొరకు? అగ్నితో కాలిపోదు లోకమంతా, అగ్నితో కాలిపోదు లోకమంతా. ఇప్పుడు 50 డిగ్రీలు ఉందండి, అది 100 డిగ్రీలు కాలిపోతుంది. ఇంకా ప్రత్యేకంగా అగ్ని రావట్లేదు, కావాలా? ఇప్పుడు 50 డిగ్రీలుగా టీవీలు ఫ్యాన్లు ఇంకేవో కాలిపోతున్నాయి, ఫ్యాక్టరీలు కాలిపోతున్నాయి 50 డిగ్రీలకి కాలిపోతున్నాయి. మరి 100 డిగ్రీలు అయితే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఈ లోకం దేని కొరకు ఉంది? అగ్ని కొరకు. దేని కొరకంటే అప్పుడు నీటి చెప్పే ముందు జల ప్రళయము నశించిపోతారు వాళ్ళు రండి. ఇప్పుడు లోకం అంతా కాలిపోతే నీ సంపాదించింది ఏమి ఉండదు, నువ్వు ఉండవు, నువ్వు ఎప్పుడో చెప్పలేదు, ఎప్పుడో చెప్పలేదు. నేను చదువు నాకు 7 కూర్చోండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. ఇప్పుడు లోకం దేని బట్టి భద్రంగా ఉందంటే ఏటా వాక్యము? ప్రభు 2వసారి వస్తారన్న వాక్యంతో భద్రంగా ఉందంట. ప్రభు 2వసారి వస్తారన్న వాక్యంతో ఆయన వచ్చే వరకు కూడా ఆయన చాలా కనపడుతుంది. చాలా ఆకాశంలో అలా కనపడ్డారంటే చాలా బగ్గుమనిపోతుంది. ఇంకా కింద చదివినప్పుడు ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములను 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం వచ్చి వాగ్దానం ఏంటి? 2వసారి వస్తాడని వాగ్దానం ఏంటండి? 2వసారి వస్తాడని అక్కడ ఆపేసి వాగ్దానం చూద్దాం. యోహాను సువార్త 14:3 వాగ్దానం చూద్దాం. నేను వెళ్ళి మీకు స్థలము అందరూ చెప్పండి అమ్మా. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచేలా నేను స్థలములో మీరు ఉండలాగున మరలా వచ్చి, ఈ వాక్యం మరలా వచ్చి నా యొద్ద మిమ్మలను వాడలో ఉన్న వారిని పరలోకం తీసుకెళ్ళాలంటే, ఆత్మ రక్షించాలంట. వాడలో ఉన్న వారిని క్రీస్తు వాడలో క్రీస్తు సంఘంలో వారిని పరలోకం తీసుకెళ్ళి వస్తారు 2వసారి. ఆ వాక్యంతో భద్రంగా ఉందంట. ఆ వాక్యంతో అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన మరణం తర్వాత మళ్ళా ఆరోహణ చూస్తుండగా అపోస్తులు చూస్తుండగా వాడు కళ్ళు ఎదురకుండా ఆరోహణం వైపు అవుతున్నారు. అలాగా ఆకాశం వైపు వెళ్ళిపోతున్నారు ఆయన పరలోకానిక. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండేది. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, అమ్మా అయ్యా యేసు ప్రభు వారు శిష్యులు చూస్తుండగా ఆరోహణ అవుతున్నారు పరలోకాన్ని.
అలా చూస్తే అలాగే ఉండిపోయారు చూస్తున్నారు. ఆయన సగం గవర్నమెంట్ కనపడట్లేదు, ఇంకా కనపడలేదు. మేఘం అడ్డు వచ్చింది, మేఘం కొనిపోయిందంటే ఆయన్ని ఎక్కడికి వెళ్ళిపోయారంటే అలా చూస్తుండగానే పర్లోకి వెళ్ళిపోయారు. చూస్తుండగానే పర్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు వెళ్ళిపోవడం ఇద్దరు దూతలను పంపేయడం జరిగిపోయింది. పర్లోకి వెళ్ళడం ఇద్దరు దూతలని వార్త పంపించారు. అప్పుడే వాళ్ళు అన్నారు వచ్చి దూతలు, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడి చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూసిద్దురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో ఈ వాక్యంతో భద్రంగా ఉందంటండి. ఏ వాక్యం అండి? ప్రభు మళ్ళా తిరిగి వస్తారని. వచ్చిన తర్వాత ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి. రేపు రెండో పత్రిక 9:3-9 పేతురు 2వ పత్రిక 3:9 వచ్చినమో. వచ్చిన తర్వాత ఏమవుతుంది? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొంది పొందవలనని కోరుచు మీ ఎడల శాంతము గలవాడై ఏమైనా ప్రభు ఎంత దుర్మార్గం చేస్తాడు మానవుడు, ఎంత దుర్మార్గం మానవుడు లోకంలో. ఆ నమ్ముడు దేవుడు భయపడ్డాడు. నమ్మేవాడు నమ్మేవాడిని ఆత్మరక్షణ కొరకు దేవుడు సిద్ధపాటు చేసిన ఆ మరణ సమాధి పునరుద్ధానం యొక్క త్యాగబద్ధం పొందకుండా ఆటంకం అభ్యంతరం కదా. చదవండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు ఆయన రెండోసారి వస్తారు. ఎలా వస్తారంటే దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు దొంగ చెప్పొస్తాడండి. కనమైనందుకు దొంగ వచ్చాడు అర్థం ఏంటండి? దొంగ వచ్చాడు అర్థం ఏంటండి? ఆ ఇంట్లో ఉన్న పట్టుకోతాడు. అటు వస్తే అన్ని అటు వస్తే హైదరాబాద్ ఆ ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ అంటండి. ఏం గ్యాంగ్? చెడ్డీ గ్యాంగ్ అంటే 100 మంది తయారవుతారు. చెడ్డీలు వేసుకుని ఆయిల్ వేసుకుని వాళ్ళంతా ఆయిల్ వేసేసుకుని వాడు కంపలో దూడతాడు. మొత్తం అన్ని దోషేసుకుంటాడు. తీరా అది ఎవరైనా ఆ కుటుంబ యజమానులు కానీ పెద్దలు కానీ లేకపోతే ఆ యొక్క ఆస్తికి హక్కుదారు లేని వారు ఎవరైనా అడ్డగిస్తే వాళ్ళు చంపేస్తారు. దొంగ చేసి పని కదా. అంటే దొంగ చెప్పి రావడానికి అర్థం, చెప్పి రాడు అని అర్థం. అందుకని ఆ మాట వాడారు దొంగ వాళ్ళే. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో ప్రభుత్వ రోజు ఎలా ఉంటుంది? ప్రభుత్వ రోజు ఏం జరుగుతుంది లోకంలో? ఆకాశము కాలిపోతాడ. పంచభూతములు భూమి, ఆకాశము, నీరు, గాలి, అగ్ని అన్ని పంచభూతములు మెక్కడమైన వేంద్రముతో లయమైపోతాయి. భూమి, ఆకాశం, అగ్ని, నీరు, వాయువు కలిసిపోతాయండి. లయమైన పుడితే కలిసిపోతాయి. భూమియు దాని మీద ఉన్న వృక్షములలో కాలిపోను. ఇవన్నీ ఇట్లు లయమైపోను కనుక ఆకాశములు అంటుకొని లయమైపోనట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై
ఆరాధన ఎందుకండి? ఆరాధన ఎందుకండి? పరిశుద్ధులై ఎంతో జాగ్రత్త గలవారే దేవునికి భయభక్తులు కలిగి ఉండడం ఇదేనమాట. ఇదే ఇందుకు ఆరాధన. నేను ఎప్పుడు వస్తారో తెలీదు. వచ్చే సమయానికి మీరు పరిశుద్ధులుగా ఉండాలి, ఆయన ఎదురు చూసే వారికి ఉండాలి, దేవుని భయంతో ఉండాలి, జాగ్రత్త కలిగిన వారు ఉండాలి. ఆ జాగ్రత్త మనకు దొరికింది. దొరికిందండి? దొరికింది. ఏ రోజు మనకు తెలియదు, మన పోకడ తెలియదు, క్రీస్తు రాకడా తెలియదు. ఎవరైనా చెప్పగలరా? నేను పలానా చనిపోతానని చెప్పగలరా? చెప్పలేదు. ప్రభు పలానా వస్తారని చెప్పగలరా? అందుకని జాగ్రత్త. ఈ రోజు కొరకు, ఆయన రాకడ కొరకు, ఆయన రాకడని వాక్యం కొరకు దీర్ఘశాంతం కలవాడు ఉన్నాడు. ఇంత ఘోర పాపాలు చేస్తాడు, ఏమి చేయట్లేదని దేవుడు అనుకున్నాడు మానవుడు. దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. కనుక ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన ఏ లోటు చేయడండి. ఏమండి? భక్తులను ఇంకా ఎక్కువ ఆదరిస్తాడు. ఇక మన ఆదిరి గారు ఎన్నో 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 ప్రాణాపాయాలు. గడిచిన 2 వారాలు కూడా మళ్ళీ అదే స్థితి. మరి టాబ్లెట్ గురయ్యాడు, లేవలేని పరిస్థితి అయిపోయాడు. ఇవాళ మళ్ళీ ఆ రోజుకి వచ్చాడు. ఆయన మనం బ్రతికున్నంతకాలం ఆయన కాపాడుతూనే ఉంటాడు, పోషిస్తూనే ఉంటాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. నా ఆశ్రమంలో ఒక ఆవిడ రక్షణ పొందినండి, పెద్ద ఆవిడ, 9 సంవత్సరాలు ఉంటాయి. కాంతం గారు నేను సడన్గా ఫోన్ వచ్చింది, తెల్లవారు ఫోన్ వచ్చింది. మరి మీ యొక్క ప్రభు సేవకురాలు మీ సహోదరి మా సత్యమణి సొలమి కళ్ళు తెరిచిన వెంటనే, ఏమండి ఆ ఫోన్ వచ్చిన వెంటనే ఆ మహంకడుకులు స్నానం ఏమి పరిగెట్టుకు వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయి తనకు పరిశీలన చేసి శలాన్ని ఎక్కించి వైద్య సహాయం అందించి వెంటనే సేవలు అందించి భోజనం తయారు చేసి వేడి భోజనం పెట్టి ఆవిడ మళ్ళీ బ్రతికేలాగా దేవుడు కరుణించాడు సేవలు. మరి ఆ వృద్ధురాలు అనాథ, మరి పోషించాడు దేవుడు లేడా? కాపాడాడు లేడా దేవుడు? కనుక ఆయన నమ్ముకున్న వారిని ఆఖరి క్షణం వరకు ఆయన ఆదరిస్తాడు. భయపడాల్సిన అవసరమా లేదు. నిర్లక్ష్యం చేయకూడదు దేవుణ్ణి. దేవుడు లేడనంటే జీవించకూడదు. కనుక ఇంత చరిత్ర కలిగి ఉంది లోకము. ఇంత కార్యక్రమాన్ని జరిగించే దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయనకి న్యాయమైన తీర్పు జరగలేదంటండి. ఏం తీర్పు? ఏం తీర్పు? ఎందుకంటే మానవుడు అక్రమకారుడు, మానవుడు మంచివాడు, సామాన్యుడు అధికారి వరకు కూడా మంచివాళ్ళు ఎవరు లేరు. ఉన్నారండి? లేరు. యేసుప్రభు కాలంలో అన్ని ఉపకారాలు పొంది చనిపోయిన బ్రతికిస్తే, చనిపోయిన వాడిని బ్రతికిస్తే, కుంటి కాలంతో దేకే వాడిని కాలు నడిపిస్తే, పుట్టి గుడ్డి వాళ్ళని కడిస్తే, ఏమండి అనేక అనేక వ్యాధులతో వేలాది మందిని అప్పటికప్పుడు ఆ స్వస్థత, ఆ స్పర్శ, ఆయన వస్త్రం స్పర్శ, ఆయన మాటతో కొన్ని వేల మంది స్వస్థపరిస్తే వాళ్ళందరి మధ్య ఉన్న ప్రజలు ఏమన్నా తెలిసాడు, ఈయన చంపేయండి అన్నారు. మేలు పొందిన వారు ఎవరైనా ఆయన మేలుకొని చంపేయమన్నారు. ఆ చంపేయమన్నారు. ఆ యొక్క తీర్పు ఆయన న్యాయవంతుడు, పాపము లేనివాడు. యేసుప్రభు ఎవరండి? పాపము లేనివాడు. యోహాను సువార్త 8:46. నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించాలని శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, యోధ పెద్దల మధ్య ఛాలెంజ్ అండి యేసు ప్రభు. ఏమని? నాలో పాపం ఉందని మీరు ఎవరన్నా మీరు చెప్పగలరా అనే పాప మరి ఏ పాపం ఎరగినట్టు ఆయన, ఏ పాపం చేయని ఆయన అన్యాయపు తీర్పు. ఏం తీర్పు అంటే? యెషయా గ్రంథ ప్రవక్త లేఖన ప్రకారం, యెషయా గ్రంథము
53వ అధ్యాయము 7 నుంచి 9 వచ్చిన అందరూ చెప్పండి. అతడు అందరూ చెప్పాలి. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు, వధకు తేపడు, గొర్రె పిల్లలు బొచ్చు కత్తిరించు, వాని ఎదుట గొర్రెలు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడిన. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడిన. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరో లేరు. ఏంటంటే యేసుప్రభు తరంలో ఎవరు ఆలోచించలేదు ఆయన గురించి. ఉపకారం పొందిన వారు ఆలోచించలేదంట. ఉపకారం పొందిన వారు ఆలోచించలేదంట. ఎవరు కూడా ఆలోచించలేదు. ఈయన ఎవరు, ఏంటి, ఈ ప్రేమ ఏంటి అని ఎవరు ఆలోచించలేదంట. అన్యాయపు తీర్పు పొందుతారు లేఖనం ఉంది. అలాగే పిల్లలు ఏం చేశాడు? ఇప్పుడు అన్యాయపు తీర్పు. ఏ తీర్పు అంటే చూద్దాం ఒకసారి వివరణ. మత్తయి సువార్త 27:23. పిల్లలు ఏమన్నాడు చూద్దాం తీర్పులో. మత్తయి సువార్త 27:23. 27:23 వచ్చినాము. అధిపతి ఎందుకు పిల్లలు అన్నాడండి. అధిపతి ఎందుకు? అధిపతి ఇతడు ఏ దుష్కార్యం? అధిపతి ఎవరు? తీర్పు ఇచ్చేవాడు, ఏమన్నా విడుదల చేసేవాడు, మనశిక్ష విధించేవాడు అన్నాడు. ఈ యేసు ప్రభు పరిశీలించిన తర్వాత ఆయన్ని గురించి విచారణ చేసి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి. ఇతని యందు ఏ దుష్కార్యం నాకు చేసిందని అడుగగా కనపడలేదు. ఏంటంటే ఏమండి ఏం యేసు ప్రభువులో ఏం లేదంట. ఎవరికి కనపడలేదంట. తీర్పు తీర్చే న్యాయాధిపతి కనపడదు. ఈ ఏ దుష్కార్యము, ఏ పాపము, ఏ నేరము, మరణశిక్ష తగిన ఏ నేరం అయినా ఒకటే. మార్క్స్ వార్త 23:13-17. మార్క్స్ వార్త 23:13-17. 15-14. రెండో సువార్తలో అందుకు పిలాతు ఎందుకు అతడే చెడు కార్యం చేసి అతడు ఏ చెడు కార్యం చేసి సిలువేయమన్నారు అన్నాడు. శిక్ష విధించేవాడు న్యాయాధిపతి అన్నాడండి. అతడు ఏ చెడు కార్యం చేశాడు చంపమన్నారు మీరు అని అడుగుతున్నాడండి. ఆయన అలా చెప్తే ఏమన్నారు? సిలువేయమన్నారు, చంపమన్నారు. న్యాయాధిపతి ఏమన్నాడండి? ముందే ఉన్నాడు. అత్యవసర ఏ దుష్కార్యంలో కనపడలేదు. ఇప్పుడేమన్నాడు? రెండో దాంట్లో ఏ చెడు కార్యం నాకు తెలియలేదు ఈయన అన్నాడండి. లోకాసు వార్త 23:13. అతడు పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరగబడినట్లు చేస్తున్నాడని మీరు ఈ మనుష్యుని నా ఎదురు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు ఎవరన్నారండి? తీర్పు తీర్చే
తీర్పు తీర్చే అధికారి మాట్లాడుతున్నాడు. ఏ నేరం కనపడలేదు, ఏ ఒక్కటి కూడా నాకు కనపడలేదు, నేను శిక్షించినందుకు అంటాడండి. అన్నాడే. తర్వాత 20 వచ్చినా చదవండి, అందులోనే 20 పిలాతు యేసును విడుదల చేయగోరి ఏమనుకున్నాడండి పిలాతు ఏమనుకున్నాడండి? యేసు ప్రభు విడుదల చేయని నిర్ణయము తీసేసుకున్నాడు. ఎందుకని అది వారితో తిరిగి మాట్లాడాడు. వారు వీనిని సిలువ వేయు కేకలు వేసి మూడో మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేస్తును మళ్ళా అన్నాడు. ఏ తప్పు చేయాలి, ఎందుకు శిక్షించాలి? అధికారం అన్నాడండి. ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియో యేసు ప్రభువులో ఏమి లేదండి. మరణానికి తగిన నేరమేమీ లేదు. యోహాను సువార్త 19:4 యోహాను సువార్త అన్ని సువార్తలు కూడా ఆయన ఏ నేరం చేయలేదు, మరణ శిక్షకు విధించడానికి పాత్రుడు కాడు, నేను విడుదలకే పాత్రుడు, ఏ పాపం లేని వాడు చెప్పడం. పిలాతు మరలా వెలుపలకు వచ్చి ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదు, మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో ఆ ముండ కిరీటమును మరి ఏం పెట్టారంటే ముళ్ళ కిరీటం పెట్టారు. వదిలేండి గాయాలతో మళ్ళీ ఎదురుగా పెట్టి జాలి పడతారే అనుకున్నా, అప్పుడు జాలి పడలేదు. 17 వచనము రాసిన 1-6 వరకు రాసుకోండి, 4-6 వరకు రాసుకోండి. 17 వచనం మళ్ళా. అందుకు వారు ఇతనిని సంహరించుము సిలువ వేయము ఆయన కేకలు వేసి పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగుగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిది. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించేశాడు. ఇప్పుడు చెప్పండి, సిలువ వేయడానికి అప్పగించేశాడంటే ఇప్పుడు తీర్పు న్యాయమైందా అన్యాయమైందా? అన్యాయం తీర్పు. ఆ తీర్పు తీర్చేవాడు నేరం చేయలేదు, పాపం చేయలేదు, ఏమి చేయలేదు. ఇన్నిసార్లు చెప్పి కూడా ఏం చేశాడు? ప్రజలకు భయపడి, మతానికి భయపడి, ఎందుకే ప్రజలకు భయపడి, మతాల పెద్దలకు భయపడి తీర్పులు కూడా, జడ్జి గారు కూడా అన్యాయం తీర్చాడు యేసు ప్రభు అని చెప్పాడే. ఇవాళ లోకంలో న్యాయం జరగదు. మనకి న్యాయవంతుడు యేసుక్రీస్తు అక్కడే న్యాయవంతుడు, ఆయన దగ్గరే మనకి న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుంది. కనికరం పొందుతాం, ప్రేమ పండుగ. లోకంలో ప్రేమ లేదు, కనికరం, జాలి లేదు, న్యాయము లేదు. అటువంటి లోకంలో మనం ఉన్నాం. కానీ అటువంటిప్పుడు న్యాయవంతుడు, కనికరం గల, ప్రేమ గల దేవుడు యేసు కావాలదా? చెప్పాలి, కావాలి. లోకాన్ని ఆశించకండి, దేవుని ఆశించి జీవిందాం. ఎవరినే మీ పనిపాటు ఉద్యోగాలు చేయండి, వ్యాపారాలు చేయండి, ఆ పనిపాట్లు చేయండి, చక్కటి ఆదాయం పొందండి, భార్య బిడ్డలు చక్కగా పోషించుకోండి, న్యాయమైన రీతిలో జీవించండి, దేవుని భయపడి జీవించండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చి జీవించండి. ఈ లోకం మంది కాదండి, పరలోకం ఉందండి. ఏముందండి? లోకం అయితే న్యాయంగా లేదండి. అక్రమకారులు ఉన్నారు. ఎవరున్నారు? అక్రమకారులను, చెడిపోయిన వారు. ఎవరంటే వారి హృదయం ఎల్లప్పుడూ కేవలము, మనిషి హృదయం ఎల్లప్పుడూ కేవలము. అటువంటి మనుషుల మధ్య ఉన్నాం, అధికారుల మధ్య ఉన్నాం, నాయకుల మధ్య ఉన్నాం, లోకం మధ్య ఉన్నాం. మనమైతే దేవుని పట్టుకుని, దేవుని యొక్క వాక్యం పట్టుకుని న్యాయబద్ధంగా జీవిద్దాం. ఈ లోకంలో ఏ లోటు చేయడు. మన ప్రభు న్యాయవంతుడు, కనికరం గల దేవుడు, ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు. ఎవరైనా నష్టం వచ్చేది భక్తి ఉంటే నష్టం, భక్తి లాభమండి.
భక్తి జీవితం లాభమా నష్టమా? ఎంత లాభం? తిమోతి మొదటి పత్రిక 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి, సంతుష్టి సహిత దైవభక్తి గొప్ప లాభ సాధనమై సంపూర్ణమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైంది. గొప్ప లాభంలో ఉన్నాం. ఎక్కడ ఏమండి ఇప్పుడు ఉన్న వేడి వాతావరణం బట్టి ఎందుకు ఎలా బ్రతుకు అనుకున్నాం అనుకున్నారు కదా, అనుకున్నారా? ఇది తట్టుకోలేక నేను కష్టాలు వస్తే ఎందుకు ఎలా బ్రతుకు అనుకుంటాం, ఇంకేదో అనుకుని పని అవుతుంది ఎందుకు ఎలా బ్రతుకు అనుకుంటాం. కానీ ఆ మాట మనం అన్నది వీలు లేదు. ఎందుకంటే మనం చదివిన వాక్యం ఏముందండి? గొప్ప లాభంలో ఉన్నాము అనుకున్నాం. మనం పరిస్థితులు బట్టి, ఆర్థిక ఇబ్బందులు బట్టి, అనారోగ్యాలు బట్టి, ఈ వాతావరణ ఇబ్బందులు బట్టి ఎందుకు ఎంత బ్రతుకు అనుకున్నావు కాదు. నువ్వు గొప్ప లాభంలో ఉన్నావు, ప్రభువులు ఉన్నావు కనుక, రక్షణలో ఉన్నావు కనుక, ఆయన ఆర్థిక పాటిస్తున్నావు కనుక లాభమే కానీ నష్టం కాదు. లాభమే కానీ నష్టం కాదు. దేనికి భయపడాల్సిన అవసరము దేవుడికే భయపడదాం. లోకంలో సమస్యలు దేనికి భయపడద్దు. లోకంలో సమస్యలు దేనికి భయపడ దేవునికే భయపడదాం. ఆయనలో అన్ని మనకు కావాల్సిన అన్ని సిద్ధపాటు చేసే దేవుడు ఉన్నాడు. మరి సిలువ మీద దొంగ అంటాడు మాట, అది కూడా చూద్దాం. లోకాసు వార్త 23 39-41 వరకు సిలువ మీద దొంగ కూడా మాట్లాడాడు యేసు ప్రభు గురించి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాడు. అయితే రెండో వాడు వారిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. పాపానికి శిక్ష భూమి మీద అనిపించవద్దా? పాపానికి శిక్ష భూమి మీద ఉందండి. పాపం చేసే శిక్ష ఇక్కడ అనుభవించాలి, ఇక్కడ అనుభవించాలి. మనం ఏం చేస్తాం? దేవుడు చూడాలనుకున్నాం అనుకున్నారు కొందరిలాగా. చూసే దేవుడు, వినే దేవుడు, మాట్లాడే దేవుడు. ఇక్కడ అనుభవించాలన్నాడు అతను. దొంగ అన్నాడు మనం చేసిన శిక్ష ఇక్కడ అనుభవిస్తున్నాం. మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము కానీ ఈయన ఏ తప్పిదము దొంగ సాక్ష్యం అండి. ఎవరు క్షణాల్లో చనిపోయే దొంగ కూడా అన్నాడండి. ఆ దొంగ ఏమంటే దేవునికి భయపడేవాడు, దేవునికి భయపడేవాడు. పిల్ల తన పరిస్థితులు బట్టి ఆ యొక్క అక్రమ మార్గంలో ఉన్నాడు. తీర శిక్ష శిక్ష అనుభవిస్తున్నాడు. ఆఖరి క్షణంలో ఆ దేవుడు అంటే ఏంటో భయపడుతూ యేసు ప్రభు దేవుడు అంటున్నాడు. అన్నాడే ఎవరితో మాట్లాడుతున్నావా నువ్వు అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? దేవునికి భయపడవా? యేసు ప్రభు ఏమన్నాడు అతను? నేను అన్నాను, నేనైతే అలా అంటాను. దేవుడు అందకపోతే క్షమాపణ కోరతాడా? దేవుని భయపడవా అని చెప్పి ఆయన వైపు తిరిగి యేసు ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోండి చెప్పాడు. అందుకు ఆయన వానితో నేడు అందరూ చెప్పండి అమ్మా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. అదే వాగ్దానం ఉంది. పరదేశంలో పాతాళ అగ్ని కాదు, నమ్ముకోవడం లాభమా నష్టమా? భౌతికంగా లాభమే. ఏమంటే కష్ట సమయంలో ఆదుకునే దేవుడు, వ్యాధి బాధల్లో ఆదరించే
ఆదరించే దేవుడు. ఏమన్నా ఆర్థిక ఇబ్బందుల్లో అవసరాలు నా పరిస్థితిలో దేవా అని మనం చేస్తే చాలు. ప్రార్థన జీవితము ఏ జీవితం? ప్రార్థన జీవించారు. సమస్య తెచ్చ సిద్ధంగా ఉన్నాడు ఆయన. కష్టం ప్రమాదం ఎప్పుడు వస్తుందో తెలీదు. ఏమండి కష్టం ప్రమాదం ఎప్పుడో తెలుసా? మన మా ఇంట్లో మా కోడలు ఏదో ఉంటుంటే కుక్కలు పేలిపోయిందండి. పేలిపోయి ఊరుకుంటుందా మంట వచ్చేస్తుంది కింద. ఆ చర్యతో మళ్ళా దాన్ని సర్దుకొని సర్చిపెట్టింది అంటారు. నిజంగా దేవుడు గొప్ప దేవుడు అని మా దేవుడు ఉన్నాడని బాబు, ఆయన కాదు లేదంటే మన భక్తం బుక్ వెళ్ళిపోతాం అన్నది. ఏ క్షణం మంది కాదు, ఏ క్షణం అంత కాదు, అనుక్షణం ఆయన కావాలి. కావాలండి నేను గొప్పవాడిని, నేను ఆ దేవుడితో పని లేదు అన్నది ఏమనగా లోకంలో లేడు. ఉన్నాడా? మనం ఆశ్రయించాం, భయపడ్డాం, లోపడ్డాం, నమ్ముకున్నాం, ప్రయాణం చేస్తున్నాం. లాభం నష్టమా? కనుక మన కొరకు మన ప్రభు అన్యాయం తీర్పు పొందాడు. ఎవరి కొరకు? నా కొరకు. ఎవరి కొరకు? నా కొరకు, నా పాపముల కొరకు ఆయన అన్యాయం తీర్పు పొంది పౌర మరణం అనిపించాడు. ఆయన ఆకాశానికి భూమికి వచ్చి వేలాడి ఆ భయంకరమైన ఎండలో కాలిపోయి అంత పోరాటం శ్రమ అనుభవించారు. ఆ త్యాగలతో పొందమన్నారు, ఆ ప్రేమను పొందమన్నాడు. పొందున్నాం, మనము పొందున్నాం. పరదేశకు వారసులమైన ప్రభు వచ్చినాక పరలోక ఆస్తికి బంగారు పట్టణానికి వారసులమైన లాభంలో ఉన్నాం, నష్టంలో లేము. ఇప్పుడు ముందుకు నడుద్దామా? ఈ సమస్యలు భయపడి, వ్యాధి బాధలు భయపడి, ప్రమాదాలు భయపడి, ఈ వాతావరణం భయపడి వెనకెళ్దామా? ముందుకు వెళ్దామా? ఏం చేద్దామండి? రక్షణ పొందిన రక్షణ కాపాడుకుందామా? రక్షణ పొందలో రక్షణ పొందాలా? ఇవన్నీ ఆయన ప్రేమలో ఏర్పాటు చేసిన ఉచిత కార్యాలు. కృప ఏంటంటే ఉచితంగా ఏర్పాటు, త్వరగా దాన్ని స్వీకరించి రక్షణ పొందిన వారు రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు నేను గొప్ప లాభం ఉన్నానని చెప్పి మన శరీర సంబంధం వ్యాధి బాధలు కష్టాలు నష్టాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రయాణం చేయకుండా అవన్నీ తీర్చే దేవుడు లాంటి ధైర్యంతో ఆయన మీద భారం వేసి ప్రార్థనా జీవితం కలిగి ప్రతిదీ దేవుడితో చెప్పుకొని, ఎవరితోనే? దేవుడితో చెప్పుకుని హక్కు ఇచ్చాడండి మనకి. ఎవరితోనే? ఒక ఆయన హైదరాబాద్ ఉన్నాడు. నన్ను అంటాడు, పలానా విషయం ఉందని ప్రార్థన చేయండి భాస్కర్ అంటాడు. అది హైదరాబాద్ ఫోన్ చేసి అదే కదా ఏమంటాడు, ముందు నేను దేవుడు చెప్పేసుకున్నాను అంటాడు. ముందు నేను దేవుడికి చెప్పేసుకున్నాను. సేవకులు ఏం ప్రార్థన అవసరం అని చెప్పి అడుగుతుంటాడు. ప్రార్థన అర్థం ఏంటంటే నీకు ఏం అవసరం ఉందో దేవుడు చెప్పేసుకోవడం. దేవుడికే చెప్పేసుకోవడం. నా అవసరం ఏది దేవా చెప్పుకోవడం. అంత నమ్మకం మీకు ఉందా? ప్రయాణం చేద్దామా? ఇప్పుడు ఈ భక్తి నష్టమా లాభమా? వ్యాధిగా ఉన్నారు. వచ్చే వారము ప్రభు చిత్తమైతే